రైతును రాజుగా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పం పెట్టుకుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాల నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రైతులతో కలిసి టపాసులు పేలుస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. విమర్శనాత్మకమైనటువంటి వివరాలు ఉంటే చెప్పండి. సభ కూడా సిద్ధం. మన పార్టీలకు అతీతంగా రాజకీయ అతీతంగా గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం అనుకున్నా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా సమయం ఇస్తున్నా, మాట్లాడుతున్నా, వాళ్ళు చెప్పేటి వింటున్నా, మా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా, అందరినీ కలుపుకొని గ్రామాలు అభివృద్ధి చేద్దామని చెప్పిన ఆలోచన పోతున్నాం. ఇప్పటికిప్పుడే అభివృద్ధి కావాలంటే ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి చేసుకుంటూ మనం ముందుకు పోతున్న కారణం. ఇంతకుముందు మిత్రులు అన్నాడు 4000 పెన్షన్ ఏమైందని. అమ్మ మీకు ఈ సందర్భం చెప్తా ఉన్నా, 2014లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పగిన రోజు, 2014లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పగిన రోజు ఈ రాష్ట్రంలో అప్పు 70,000 కోట్లు. 10 ఏళ్ళు తెలంగాణ బంద్ అయి మీరు అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన చూస్తే మీరు వాళ్ళ చేతులు పెడితే అనా పైసలు దొరుకుతుంది. 7 లక్షల కోట్ల అప్పు. ఆ 7 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ ఎంత కడుతున్నావు తెలుసా అమ్మా? ఆనాడు సంవత్సరానికి ఎంత కడుతున్నావు చెప్పిన 6,000 అంటే కదా. ఇప్పుడు నెలకు 6,000 కట్టే పరిస్థితి తీసుకొచ్చింది పరిపాలన. సంవత్సరానికి 6,000 వడ్డీ కట్టేది ఎక్కడ? నెలకు 6,000 వడ్డీ ఎట్లా అంటున్నాం? 12 నెలలు నెలకు 6,000 అంటే 12 72,000 మించి ఈ సంవత్సర కాలం రేవంత్ రెడ్డి గారి సర్కార్, మీ సర్కార్ కట్టింది తల్లి వాళ్ళ పాపాన్ని పోతుంది. ఇవన్నీ చేసుకుంటూ పోయేటప్పుడే కొన్ని అడుగుతుంది తండ్రి. అయినా ఆడపిల్లలకు ఆర్టీసీ బస్ ప్రయాణం మొదలుపెట్టినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినాం. ఆయన రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఈరోజు గ్రామాల్లో 200 యూనిట్లు కరెంట్ బిల్లు కట్టకుండా మాఫీ చేసినాం. 21,000 రైతులు రుణమాఫీ, 21,000 కోట్లు రైతులు రుణమాఫీ చేసినాం. 3500 ప్రతి నియోజకవర్గానికి బిల్లు ఇస్తున్నాం. ఇక్కడ 4,000 నీళ్ళు 6,000 వచ్చినాయి. 4,000 నియోజకవర్గం 35,000 పక్కన 4,000 నీళ్ళు వచ్చినాయి.